మిత్రమా, సాంప్రదాయ వంటకాల్లో తల్లి ప్రేమ, ఆప్యాయత తప్పక కనిపిస్తాయి. ఈ రోజు మీకోసం మనసుని హత్తుకునే సువాసనతో, నాలుకని పులకరింపజేసే రుచితో ఉండే సాంప్రదాయపు కొబ్బరి పాల పాయాసాన్ని పరిచయం చేయబోతున్నాం. దీనిని మీరు తయారు చేస్తుంటే మీ ఇల్లంతా కమ్మని పరిమళంతో నిండిపోవడం మాత్రం ఖాయం. పంచదార తీయదనం, కొబ్బరి పాల కమ్మదనం, ఈ రెండు కలిపి అమ్మ చేతి వంట అద్భుతమైన రుచిని ఇస్తాయి. వేడి వేడిగా అయినా చల్లగా అయినా ఎప్పుడు తిన్నా అమృతంలా ఈ నోట్లో కరిగిపోవాల్సిందే. ఇంట్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే ఈ పాయసం ఎలా చెయ్యాలో ఇప్పుడు అమ్మ మనకి చూపిస్తుంది. పదండి వంటగదిలోకి వెళ్ళిపోతాం. మరెందుకండి ఆలస్యం? మన ఆహా కిచెన్ స్టోరీకి స్వాగతం. మన వీడియోని ముందుకు తీసుకువెళ్ళడానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నోరూరించే పాయసం కోసం కావలసిన దినుసులు చూద్దాం. ముందుగా 250 ml చిక్కటి పాలు, 250 grams సేమియా, రుచికి సరిపడా పంచదార, యాలకులు కలిపి ఉంచుకున్న చిక్కటి కొబ్బరి పాలు, అలాగే సుమారు 50 grams కమ్మని నెయ్యి. ఇక డ్రై ఫ్రూట్స్ కోసం ఒక చిన్న కప్పు కిస్మిస్, ఒక చిన్న కప్పు జీడిపప్పు మరియు ఒక చిన్న కప్పు బాదం పప్పు సిద్ధం చేసుకుందాం. ఇక వంట మొదలు పెడదాం. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కళాయిని పెట్టి దాంట్లో కమ్మని నెయ్యి వేయండి. ఆ నెయ్యి కరుగుతుంటే వచ్చే ఆ పరిమళం అబ్బా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ కరిగిన నెయ్యిలో మనం ముందుగా తీసుకున్న ఎండు ద్రాక్ష వేసి అవి చక్కగా ఉబ్బే వరకు వేయించండి. ఆ తర్వాత జీడిపప్పును కూడా జోడించి అలానే బాదం పప్పును కూడా వేసి బంగారు వర్ణంలోకి మారే వరకు నెమ్మదిగా వేయించండి. గోల్డెన్ కలర్ రాగానే వాటిని పక్కన పెట్టుకోండి. ఈ వేయించిన పప్పుల వాసనే అద్భుతంగా ఉంటుంది కదా. వీటిని చివర్లో వేస్తే పాయసం రుచి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు అదే కళాయిలో మరి కాస్త నెయ్యి వేసి మన సేమియా కూడా వేసి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఆ సేమియా గోధుమ రంగులోకి మారుతున్నప్పుడు వచ్చే ఆ సువాసన గది అంతా అలుముకుంటుంది. వేగిన తర్వాత దీనిని కూడా వెంటనే వేరే గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇక అసలు మ్యాజిక్ మొదలవుతుంది. వేరే మందపాటి గిన్నె తీసుకొని అందులో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు చక్కగా పొంగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను ఆ పాలలో వేసి ఉండలు కట్టకుండా నెమ్మదిగా కలపండి. ఈ సేమియా పాలల్లో మెత్తగా ఉడికే వరకు కలపడం చాలా ముఖ్యం. ఇక ఈ పాయసానికి అమృతపు రుచినిచ్చే చిక్కటి కొబ్బరి పాలు మరియు దంచి పెట్టుకున్న యాలకుల మిశ్రమాన్ని వేయండి. ఈ కొబ్బరి పాలు కలవగానే పాయసం రంగు, రుచి, సువాసన అన్నీ ఒక్కసారిగా అద్భుతంగా మారిపోతాయి. కొబ్బరి పాలు, యాలకుల సువాసన కలగలిసి ఆ క్షణమే మీకు పాయసం తినాలనే కోరిక మరింత రెట్టింపవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా పంచదార వేసి అది పూర్తిగా కరిగి పాయసంలో కరిగిపోయే వరకు నెమ్మదిగా కలపండి. చివరగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న అద్భుతమైన జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆపండి. అంతే మిత్రమా, చూసారు కదా, కమ్మని చిక్కటి నోట్లో కరిగిపోయే కొబ్బరి పాల సేమియా పాయసం సిద్ధమైపోయింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పక ట్రై చేసి ఆ సువాసనని, ఆ రుచిని ఆస్వాదించండి. ఈ పాయసం వేడిగా తిన్నా, చల్లగా తిన్నా దాని రుచి ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి ఇస్తుంది. దీని రుచి అమృతంలా ఉంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో వెంటనే కామెంట్స్ లో చెప్పేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ అదేనండి ఆహా కిచెన్ స్టోరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి.